నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ తొలి సెట్ దాఖలు చేసిన మాగంటి సునీత రేపు కర్నూలులో ప్రధాని పర్యటన మోదీ టూర్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ధర్నా రాజయ్యపేటలో భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతున్న మత్స్యకారుల ఆందోళన లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల సంతోషం వ్యక్తం చేసిన వేణుగోపాల్ కుటుంబ సభ్యులు నల్గొండలో వర్షాలతో పత్తి రైతుల ఆందోళన మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్దాస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాతోలే, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సత్యంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపాలని పిలుపునిచ్చారు. ఆక్రోశంతో వాళ్ళు మేమేమి చేయలేకపోతే 10 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. ఒక రేషన్ కార్డు ఇవ్వకపోతే, ఒక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వకపోతే, సన్న బియ్యం ఇవ్వకపోతే, మహిళలకు ఉచితంగా ప్రయాణం ఇవ్వకపోతే, ఉద్యోగాలు నింపకపోతే, మహిళలకు వడ్డీ లేని రుణాలు కట్టకపోతే, ఒక డ్రైనేజ్ సిస్టాన్ని వేయకపోతే, ఒక ఎమ్మెల్డీ వాటర్ను హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాల నుంచి తీసుకురాకపోతే, ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే అని ఏడ ప్రజలు నిలదీస్తారో అని ఈ ఆటలు ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి అంశాలకు తెరలేపుతా ఉన్నారు. చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలు మీరేం అభివృద్ధి చేసినారో మేమేం చేస్తున్నామో 2 ఏళ్లలో ఏం చేస్తామో మేము చర్చకు సిద్ధం. ఓటు చోరీ మీద మేము చర్చకు సిద్ధం. ఈరోజు దేశంలో ఓటు చోరీ అంశం మీద ఎవరైనా మాట్లాడిన మగాడు, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే యోధుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా, చాలా స్పష్టంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలిసెట్ నామినేషన్ వేశారు. షేక్పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. హన్మకొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. పీజీఆర్ గార్డెన్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి మంతకని హాజరయ్యారు. స్వర్గీయ కాంతమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. దొంతి మాధవరెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట నివాళులర్పించిన వారిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నేతలు తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ పిలుపుతో ప్రజా ఉద్యమంలా ఓట్ చోరీ సంతకాల సేకరణ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కేంద్ర మంత్రి పళ్లం రాజు అన్నారు. కాకినాడలో ఓట్ల చోరీపై 1 కోటి సంతకాల సేకరణ సిటీ అధ్యక్షుడు నూకరాజు అధ్యక్షతన జరిగింది. బాలాజీ సెంటర్ నుండి జగన్నాథపురం వంతెన వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పళ్లం రాజు హర్యానా, మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందన్నారు. బీహార్లో 60 లక్షల ఓట్లను తొలగించారని ఆరోపించారు. అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యాన భారతదేశం మొత్తం కూడా పెట్టిన కార్యక్రమం ఇది సంతకాల ఉద్యమం. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రపంచంలో. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించింది భారతదేశం. ఆ ఓటు హక్కుని కాపాడడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ మధ్య టేకప్ చేయడానికి కారణం ఏమిటంటే ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో చాలా అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా హర్యానాలోని, మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్లో చాలా అవకతవకలు జరిగాయి. అంతకుముందు కూడా జరుగుంటాయి. ఎందుకంటే ఈ 2 ఎలక్షన్లు జరగక ముందు లోక్సభ ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లో ఏ విధంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కర్ణాటకలో, బెంగళూరులో ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయో, ఏ విధంగా పెద్ద సంఖ్యలో ఒకే అడ్రస్లో ఓటర్స్ చూపించారో లేని వాళ్ళు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. మత్స్యకారుల దీక్షా శిబిరం వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆదివారం పెద్ద ఎత్తున నక్కపల్లి జాతీయ రహదారి దిగ్బంధం చేసిన అనంతరం అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం గ్రామానికి వస్తామని, మీ సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. అయితే ఈరోజు జిల్లా కలెక్టర్ కొన్ని అనివార్య కారణాల వల్ల రావడం లేదు. దీంతో రాజయ్యపేట మత్స్యకారులు మళ్లీ జాతీయ రహదారిపైకి వస్తారనే అనుమానంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బల్క్ డ్రగ్స్ పార్క్ వద్ద మా మత్స్యకారులు పొట్టకొట్టొద్దు అంటూ బాధితులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట పరిసర ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ పార్కు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ బల్క్ డ్రగ్ పార్కు వద్దని రాజయ్యపేట మత్స్యకార సోదరులు, ప్రజలు, రైతులు ఆగస్టు 6వ తారీఖున నక్కపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ప్రజాప్రయ సేకరణలో వద్దని అందరూ వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు ప్రారంభించడం జరిగింది. ఈ మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు పనులు కూడా చేపట్టవద్దు. అలాగే ఈ రోజుకి నిరసన దీక్షను మొదలుపెట్టి 32 రోజులు అవుతుంది.
ప్రభుత్వం అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా వాళ్ళ గోడు వినడానికి ఒక్కరు కూడా రావట్లేదు. శాంతియుత మహాధరణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిర్మించబోయే బల్క్ డ్రగ్ అనే ఫ్యాక్టరీస్ని, బల్క్గా వచ్చే ఫ్యాక్టరీస్ని మాకు వద్దనేసి ప్రధాన డిమాండ్ అండి. దీనివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటంటే గ్రామంలో ఇప్పటికే వేట తగ్గింది. అలాగే చుట్టుపక్కల విలేజ్లకు వెళ్ళి సంవత్సరంలో ఒక 6 నెలలు బయటికి వెళ్ళి వేటాడుకుంటున్నారు. పూర్తిగా మత్స్య సంపద నశించిపోతుందన్న భయంతో ఒక రకమైన జీవనపరమైన బ్రతుకు పోరాటంలో భాగంగా ఆందోళన చెందుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు కొద్దిగా ఆలోచించి ఈ పేద మత్స్యకారులు ఏమైపోతారు, ఎలా బ్రతుకుతారు, బలమైన ఆస్తులు ఉండవు, అటు తిరిగితే సముద్రం తప్ప వేరే తరతరాలుగా వందల సంవత్సరాల నుంచి ఎటువంటి పేదరికంలో మొగ్గుతున్నారనేది ప్రభుత్వాలకు కూడా తెలుసు. సగటు మత్స్యకారుడు బతుకెంతో, ఆడి జీవితం ఏంటో. రాజాయపేట మత్స్యకారులకు మద్దతు ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు. హోంమంత్రి అనిత నీవు నిజాయితీ పర్రాలువా అంటూ ప్రశ్నించారు. రాజాయపేట మత్స్యకారులను దొంగలుగా చూస్తే మర్యాద దక్కదని హెచ్చరించారు. ఎమర్జెన్సీలో ఉన్నట్లు పోలీసులు మోహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వీలు కాకుంటే విశాఖ, కాకినాడ కలెక్టర్లు వచ్చి మాట్లాడాలని అంటున్న మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావుతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. మండలంలో గత 32 రోజులుగా మత్స్యకారులు అయితే కనుక బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే. 32 రోజులు ఈ నిరసన దీక్షకి ఇప్పటి వరకు ఎవరు కూడా ఎటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని వారైతే మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆదివారం నాడు అయితే కనుక మత్స్యకారులు అందరూ జాతీయ రహదారిని అయితే దిగ్బంధం చేయడం జరిగింది. ఎట్టకేలకు జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అయితే కనుక ఆ జాతీయ రహదారి దిగ్బంధించినప్పుడు వచ్చి వారికైతే నేను బుధవారం మీ గ్రామానికే వచ్చి ఖచ్చితమైన హామీ అనేది ఇస్తాను, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆమె చెప్పడంతో అక్కడైతే వివాదం సద్దుమణిగింది. ఈరోజు 32వ రోజు కొనసాగుతుంది. ఇక్కడికైతే కనుక హోమ్ మినిస్టర్ అనితకి చెప్తానని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ రాకపోవడంతో అయితే కనుక కొంత అయితే నిరసన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు అయితే కనుక ఆందోళన అయితే ఉంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల రాలేదు, మళ్ళీ డేట్ ప్రకటిస్తామని చెప్పేసి ఆ విజయకృష్ణన్ అయితే సంకేతాలు పంపించడం జరిగింది. ఇటువంటి 30 రోజులు గడిచిన ఈ మత్స్యకారుల నిరసనకు అయితే కనుక సానుకూలమైన స్పందన రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే అయిన చెంగల వెంకట్రావు గారు అయితే కనుక ఈరోజు మద్దతు తెలిపేందుకు అయితే కనుక రాజీపేటకు చేరుకోవడం జరిగింది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు, ఉద్యమాల వీరుడిగా పేరున్న చెంగల వెంకట్రావు గారు అయితే ఈ మత్స్యకారు ప్రాంతానికి అయితే రాజీపేటకు రావడం జరిగింది. మిగతా వివరాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇన్ని రోజులుగా 32 రోజులుగా మత్స్యకారులు అయితే కనుక నిరసన తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున వీరంతా కూడా కూటమి ప్రభుత్వానికి ఓటేసి ఎక్కువ మెజార్టీ ఇచ్చిన గ్రామాల్లో ఒకటైన గ్రామం అయితే కనుక రాజీపేట గ్రామం. మీకు ఈ గ్రామం మీద అయితే కనుక పూర్తిగా పట్టుంది. వీళ్ళంతా కూడా సానుకూలంగానే నిరసన దీక్ష అయితే చేస్తున్నారు. 30 రోజులుగా పట్టించుకోకపోవడంతో వీరైతే రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. అమాయకమైన వాళ్ళు రోడ్డు ఎక్కడం వల్ల, లేదంటే కనుక ఇక్కడ నిరసన చేస్తున్న వాళ్ళ మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ పోలీసులు ఇదే అనిత అయితే కనుక గతంలోని పోలీసులు వైఖరి నశించాలని చెప్పిన ఆమె ఇప్పుడు హోం మంత్రి అయిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం. మరి మా పాయిగ్రాపేట ఎమ్మెల్యే హోంమంత్రి గారు ఎవరైతే ఉన్నారో అధికారం లేనప్పుడు ఒక మాట చెప్పి, ఇవాళ అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పని ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. 32 రోజులుగా మరి పనులు పాటలు మానుకొని వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మీరు 36 మంది మీద తప్పుడు కేసులు బనాయించారు. ఇది ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని అడుగుతాం. రెండోది, ఆ వేళ విధి లేని పరిస్థితుల్లో 1 రోజు 2 రోజుల పాటుకు వెళ్ళకపోతేనే ఈవేళ కాలం గడిచలేని పరిస్థితుల్లో ఈవేళ మీరు రోడ్డు ఎక్కితే శాంతియుతంగా నిరసన తెలియజేస్తే మీరే అన్నారు బుధవారం నాడు మేము వచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తామని. మరి ఇవాళ కలెక్టర్ గారు తాలూకా ఏదో అడ్డొచ్చిందని చెప్పి వాయిదా వేశారు. మీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇంతమంది పోలీసుల్ని మేము పాకిస్తాన్లో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎమర్జెన్సీలో ఉన్నామా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ప్రధాన డిమాండ్ ఈ 36 మంది మీద మీరు కేసులు తీస్తారా, ఇంకా కేసులు పెడతారా? కేసులకు భయపడే ప్రసక్తే లేదు.
రెండోది, ఇది ఏదైతే ఉందో ఆ కలెక్టర్కి ఏదో ప్రాబ్లం వస్తే సిస్టమ్ ఆగిపోతుందా? వైజాగ్ కలెక్టర్ లేడా? ఈస్ట్ గోదావరి కలెక్టర్ లేడా? మీరు ఎప్పుడు పంపిస్తారు? మీకు గంట టైం ఇస్తున్నాను. మీరు మాకు తెలియజేయకంటే ఎలాగంటే అడ్డుదిడ్డంగా మాట్లాడితే మా తాలూకా కార్యాచరణ కూడా మీకు తెలియజేస్తాను. నెంబర్ 2, ఇది అధికారులతో ఇది జరిగే ప్రసక్తి జరగదు. ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ఏ ప్రజలైతే మిమ్మల్ని గద్దెన కూర్చోబెట్టుకున్నారో మీరు మాత్రం ఇక్కడికి రండమ్మా. ఆ వేలేదో ఆవేశంతో మాట్లాడారు. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికి వెళ్ళాలని నేను తగినట్టు తీసుకెళ్తాను. పులివెందుల ఎమ్మెల్యే అంటావు. నువ్వు తొందరలో పాయికిరాపేట ఎమ్మెల్యే అయిపోతావు. నీ మంత్రి పదవి పోతుంది. పాయికిరాపేట ఎమ్మెల్యే గారు మీరు రండి, మా బాధలు వినండి. మత్స్యకారుల దగ్గర నేను హామీ తీసుకున్నాను. గౌరవంగా రండి, పోలీసులు కాకుండా మేము గౌరవంగా పంపిస్తాం. ఏ ఒక్కరూ మిమ్మల్ని ఏ విధంగా కూడా నాది పూర్తి బాధ్యత. గౌరవంగా రండి, గౌరవంగా మిమ్మల్ని సాగనంపుతాం. మా సమస్య పరిష్కారం కావాలి. లేదు మేము దౌర్జన్యంగా ముందుకెళ్తానంటే మాత్రం ఇది నాట్ ఓన్లీ రాజీపేట ఇష్యూ, నాట్ ఓన్లీ మత్స్యకారుల ఇష్యూ, ఇది వ్యవస్థ మొత్తం 3 మండలాలు రైతులు కానీ ఈ ఫ్యాక్టరీలు కానీ ఇది వస్తే ఒక ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీల వల్లే మా ప్రజల ఆరోగ్యాలు పాడైపోయి మత్స్య సంపద ఏదైతే చచ్చిపోయిందో వాళ్ళందరూ కూడా మొత్తంకి 3 మండలాల ప్రజలు కూడా ఉండక్కర్లేదు. నేను కూడా ప్రతి గ్రామం కూడా మోటివేట్ చేస్తాను. రైతుల్ని కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాను. అన్ని పంచాయతీ తీర్మానాలు కూడా చేయించి శాంతియుతంగా మేము నిరసన తెలియజేసి ఏదైనా సాధించుకుంటామని కూడా తెలియజేసుకుంటాం. మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ సొంత అన్న కుమారుడు దిలీప్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. తమ నాన్నమ్మ ఉన్నప్పటి నుండి వేణుగోపాల్ జనజీవన స్రవంతిలోకి రావాలని కోరుకున్నామని గుర్తు చేశారు. ఆయన రావడం సంతోషంగా ఉందన్నారు. ఉద్యమంలో చాలా కాలం పనిచేశారని చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్ కగార్తో బీభత్స పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్థితులలో లొంగిపోవడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ఈరోజు లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్త మీకు సంతోషం అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? దీనిపైన మీ అభిప్రాయం? మేము ఇప్పటికీ కూడా ఈ విషయం లోపల గత 10-15 ఏళ్ళ నుంచి వచ్చినటువంటి వార్తలు ఏవి నిజము ఏది అబద్ధము అనేటువంటి పరిస్థితి లోపల మేము ఏమీ తేల్చుకుంటలేము. గత 15 డేస్ క్రితం కూడా ఇదే విధంగా లేఖలు వచ్చాయి, వస్తున్నాడు అని పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వచ్చారు. మా నాన్నమ్మ ఉన్నప్పుడైనా కూడా ఆయన రావాలనే కాంక్షించింది. పరిస్థితులు చేసే దగ్గరికి తాను తప్పకుండా చేసిండు. ఈరోజు వృద్ధాప్యం వచ్చింది, 70 సంవత్సరాలు వచ్చినాయి. కాలమాన పరిస్థితులు కూడా మారిపోయినాయి అని మేధావులు, పౌర సంఘాలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల లోపల అక్కడ కూడా ఆపరేషన్ కగార్ లాంటి బీభత్సమైనటువంటి వాతావరణం, యుద్ధ వాతావరణం ఉన్నది. ఆయన వృద్ధుడు, చేసే దగ్గరికి తప్పకుండా అన్నీ చేసిండు. కాబట్టి వచ్చేది ఉంటే మేమందరం కూడా స్వాగతిస్తాం, సంతోషిస్తాం. రావాలని ఒక కుటుంబ సభ్యులుగా మేమే కాదు, ఎవరైనా సహజంగా ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండేది. కర్నూలులో రేపు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాయి. కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు మోదీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలీలు నిర్వహించాయి. ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. జీఎస్టీ వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి రద్దు చేకూరలేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పజెప్పేందుకే కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ హేమంత్ ఫేస్ టు ఫేస్.
రేపు కర్నూలులో మోడీ పర్యటన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వామపక్ష పార్టీలు మోడీ గో బ్యాక్ అంటూ ధర్నాకైతే దిగాయి. ఈవెన్ దీనిపైన జీఎస్టీ పైన పూర్తిగా వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు సార్? ఈ జీఎస్టీ అన్నది ఆల్రెడీ తగ్గించామని కేంద్ర ప్రభుత్వం, ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మరి వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరసన తెలియజేయడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అసలు దీపావళి సందర్భంగా ఈ సభని ఎంచుకోవడంలోనే ఈ మోసకర్తనం ఉంది. దసరా దీపావళి పేరుతో కార్పొరేట్ ఈ కంపెనీలు ఇస్తున్న స్పెషల్ డిస్కౌంట్స్ని చూపెట్టి ఇదే జీఎస్టీ తగ్గింపు అని చెప్పి మోసం చేయాలని, అందుకోసం ఈ పండగ పేరుతో జరుపుతున్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ అని అంటున్నారు. ఈ ప్రజలకు సేవింగ్ లేదు కాబట్టే అప్పులు పాలవుతున్నారు కాబట్టే జీఎస్టీ తగ్గించాలని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ మీద డిమాండ్ చేసినాయి. మేము 2016లో జీఎస్టీ పెట్టినప్పుడే నిత్య జీవితాల మీద జీఎస్టీ వద్దు, వేసినా 0 to 5% ఉండాలని చెప్పాం. ఆ రోజు 18 నుంచి 28% వీటి మీద నిత్యావసరాలు, బట్టలు, ఇడ్లీ, లేకపోతే చిన్న చిన్న సబ్బులు వీటి మీద వేసినటువంటిది. ఈరోజు వాటిని తగ్గిస్తామంటున్నారు. వాటిని కూడా కొనగలిగిన స్థితిలో లేరు. వాటి ధరలు తగ్గిస్తే తప్ప, ధరలు పెంచడానికి కార్పొరేట్లకు అవకాశం ఇచ్చి జీఎస్టీ తగ్గిస్తామనంటే ధరలు తగ్గవు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ కంపెనీలు వాళ్ళకు మాత్రం పండగగా ఉంది. అయితే మధ్యతరగతి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకు ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల చాలా లబ్ధి చేకూరుందని ఇప్పటికే ప్రధానమంత్రి కానీ అలాగే కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది. మరి దీనిపైన మీరు ఎలా, మీ వైఖరి ఏంటి? అసలు తగ్గిందని ప్రచారం చేస్తున్నారు. ఒక సర్వే జరపమనండి, మధ్యతరగతి వాళ్ళకి ఎంత మిగిలిందో చెప్పమనండి. మధ్యతరగతి వాళ్ళకి ఏ రకంగా మిగులుతుంది? ఎవరు ఉన్నత మధ్యతరగతిలో ఎవరన్నా టీవీ అంటే 70, 80, 100 ఇంచులు ఉండే టీవీలో కారు కొనాలనుకునే వాళ్ళు, వాళ్ళకి వస్తుంది కొంత తగ్గింపు. నేను ఇందానే చెప్పాను, ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటే తగ్గుతుంది. సామాన్యులకి ఇన్సూరెన్స్ లేదు, ఎన్టీఆర్ వైద్య సేవ లేదు. గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే అక్కడ ఆపరేషన్ చేయరు, బయటకు పోతే మాకు నిధులు ఇవ్వటం లేదు, మీరు తర్వాత ఎప్పుడో రాండి అంటున్నారు. కార్పొరేట్ హాస్పిటల్ బంద్ చేసి పెట్టినాయి, నిధులు ఇవ్వట్లేదు, మేము చేయం వైద్యం అని. అందుకని వీళ్ళకి చేసేదేమి, తగ్గించేది ఏమిటని, అసలు వైద్యం లేకపోతే, చదువు లేకపోతే వీళ్ళకి తగ్గించేది ఏమిటి? అంతా కూడా బూటకం. ఇది పండగ కార్పొరేట్లకి, ప్రజలకు కాదు. ఈవెన్ రాయలసీమ వెనుకబాటుతనానికి సంబంధించి చాలాసార్లు వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి అనేది లేదనే చెప్తున్నారు. మరి మరోవైపు ఇటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక సందర్భాల్లో ఈ ఓర్వకలు కావచ్చు, నన్నూరు కారిడార్ని మొత్తం మీద అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారు. మరి మీరు ఎలా చూస్తారు దీన్ని? అభివృద్ధి అంటే మా దృష్టిలో ప్రజల అభివృద్ధి, మోడీ చంద్రబాబు దృష్టిలో కార్పొరేట్ల అభివృద్ధి. వాళ్ళు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ స్లోగన్స్ని కార్పొరేట్ల కోసం, మీరు రాండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి కార్పొరేట్లు అంటున్నారు తప్ప ఇక్కడ ఉండేటువంటి సామాన్య ప్రజలకి దానివల్ల ఏం జరుగుతుందని చెప్పడం లేదు. రైతులకి భూములు కోల్పోయి వ్యవసాయం దెబ్బతింటే వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోతే అది అభివృద్ధి. చిన్న చిన్న పరిశ్రమలు ఈ 10 ఏళ్లలో రాష్ట్రం విభజన అయిన తర్వాత ఎంఎస్ఎంఈలు అంటారు, స్మాల్ అండ్ మీడియం, అన్నీ మూతపడుతుంది. కరెంట్ ఛార్జీలు పెంచినందువల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీలు మూతపడుతున్నాయి. ట్రంప్ టారిఫ్ వల్ల గార్మెంట్ ఇండస్ట్రీ మూతపడుతున్నది, పౌల్ట్రీలు మూతపడుతున్నాయి. ఇదంతా అభివృద్ధి. దీన్ని ఎందుకు నోరెత్తి మాట్లాడరు? అందుకని ట్రంప్కేమో లొంగిపోతారు. పాలస్తీన్లు ఓచకోతకు వస్తున్నా చూస్తూ ఉంటారు, ఇక్కడ మాత్రం పండగ జరుపుకుంటారు. ఈ పండగ కార్పొరేట్ల కోసం పండగ తప్ప భూములు ఇచ్చిన రైతులకి మాత్రం వాళ్ళకి దండగా మిగిలింది. ఈవెన్ కర్నూలుకి సంబంధించి, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి రేపు మోడీ పర్యటన చేస్తున్నారు. మరి అభివృద్ధి గురించి ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమంటే ఈవెన్ ప్రధాని మోడీ పదే పదేగా చెప్తున్నారు, ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, కర్నూలు జిల్లాకు, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాము, అభివృద్ధి అనేది చాలా వేగంగా జరుగుతుంది అని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అంటే వామపక్ష పార్టీలు అయితే ఒక రకంగా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మరి మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు రేపు వచ్చి ఇక్కడ చేసేటువంటి అన్నీ ఒక్కటి తప్ప మిగతా అన్నీ, ఒక స్టీల్ ఫ్యాక్టరీ తప్ప మిగతా అన్నీ కూడా శంకుస్థాపనలే. ఈ 10 ఏళ్ళలో ఎన్ని శంకుస్థాపనలు తెచ్చారు? రాజధానికి శంకుస్థాపన అని చెప్పి చెమ్మిడి నీళ్లను ఒక పిడికడ మట్టి తెచ్చి ఆడు పోసాడు, నిధులు ఇవ్వలేదు. ఇంతవరకు రాజధానే లేదు మనకి. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు, ఇక్కడ అది లేదు. రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, ఉన్న డబ్బులు కూడా వెనక్కి తీసుకున్నారు తప్ప ప్యాకేజీ డబ్బులు ఇవ్వలేదు. ఒక్కొక్క జిల్లాకు 10,000 చొప్పున 4 ఉమ్మడి జిల్లాలకు 40,000 ఇచ్చిన, మొత్తం అన్ని జిల్లాలు అయితే 8 జిల్లాలకు ఇవ్వాలి. 40,000 ఇచ్చిన, కోట్లు ఇచ్చిన కొంత అభివృద్ధి జరుగుద్ది. ఇక్కడ జ్యూస్ ఫ్యాక్టరీ లేదు, మన టెక్స్టైల్ పార్కు లేదు, రైల్వే వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ లేదు, ఇక్కడ మన కడప ఉక్కు ఫ్యాక్టరీకి అసలు శంకుస్థాపనలు తప్ప దానికి పునాది కూడా తీయలేదు. ఇక ఏంటి వీళ్ళు చేసేది? శంకుస్థాపనలు వచ్చి భూమి పూజ చేసి 2 అక్షంతలు వేసి వెళ్తే మట్టి పోసి ఒక నీళ్లు పోసి చల్లిపోతే అభివృద్ధి అవుతాయి. అందుకని కేవలం అభివృద్ధి పేరుతో కార్పొరేట్ భూములు అప్పచెప్పడానికే ఆడుతున్న నాటకం ఇది. ఇది నిజమైన అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం.
మొత్తం మీద అయితే ఏదైతే మోడీ పర్యటన సందర్భంగా ఏదైతే వామపక్షాలు చేస్తున్న ఏదైతే నిరసన ఉందో దీని మీద ఓన్లీ శంకుస్థాపనలకి పరిమితం అవుతున్నాయి, అభివృద్ధి అనేది ఎక్కడా లేదు అనేసి చెప్పడం జరుగుతోంది. ఈవెన్ రేపు కర్నూలు పర్యటన సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నా కూడా అది కేవలం పరిమితం అవుతుంది, కేవలం మాటలకే పరిమితం అవుతుంది, కానీ చేతలకైతే అభివృద్ధి కావట్లేదు, చేతల్లో చూపించటం లేదు అనేసి వామపక్ష పార్టీలు ఒక పక్క చెప్పడం జరుగుతుంది. ఈవెన్ శ్రీనివాసరావు ఏదైతే రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే ఉన్నారో సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పడం జరుగుతుంది, ఇది కేవలం అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సెక్టార్ ఏదైతే ఉందో వారికి భూములను అప్పచెప్పేందుకే రేపు మోడీ పర్యటన సాగుతుందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ విష్ణుతో హేమంత్, 4 Sides టీవీ, కర్నూలు. విశాఖ ఉక్కును దెబ్బతీసే కుట్రలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుకు కేంద్రం 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి లాభాల బాట పట్టిస్తామని ప్రకటించిందని చెప్పారు. ప్లాంట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి యంత్రాల మరమ్మతులు, కార్మికుల జీతభత్యాలు చెల్లింపుకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ బీచ్ పక్కన 13,542 చదరపు గజాల బిల్డప్ ఏరియాలో 4 ప్రధాన బ్లాక్స్, G+1 7 బ్లాక్స్ కలిపి ఈ భవనాన్ని నిర్మించారు. దీన్ని ఏ విధంగా వినియోగించాలి అనే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ ప్రజల నుండి సూచనలు, సలహాలు వారం రోజులు తెలియజేయమని చెప్పి కోరింది. మేము సిపిఎం పార్టీగా చెప్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో తీవ్ర నష్టం ఏర్పడిందని పత్తి రైతులు వాపోతున్నారు. ఎకరానికి 50,000 రూపాయల వరకు అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టామని రైతులు అంటున్నారు. గతంలో 1 ఎకరానికి 12 క్వింటాలు దిగుబడి వస్తే ప్రస్తుతం 2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ గోడుని గమనించి పంట నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మద్దతు ధర 8,000 రూపాయల నుండి 12,000 రూపాయలకి పెంచాలని 4 Sides మీడియా ద్వారా వేడుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి రైతులు అయితే తీవ్ర నష్టం పోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే పెట్టిన పెట్టుబడి గిట వచ్చే పరిస్థితి లేదు. కౌలు రైతులు భార్యల పుస్తల తాడు అమ్మి మరి ఈ యొక్క పెట్టుబడి పెట్టామని వాపోతున్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి పత్తి రైతులు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి నోముల గట్టుకోట ఎంకన్నా నల్గొండ జిల్లా మాకు ఇబ్బంది జరగటం చాలా ఇబ్బంది జరుగుతుంది. పత్తి ధర మంచిగా మద్దతు ధర 8,300 ఉన్నది కాబట్టి ఎక్కువ పంట తక్కువ పండుతుంది. తక్కువ పండటం చాలా వర్షాలు ఎక్కువ నల్గొండ జిల్లా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఎక్కువ పడి మాకు చాలా ఇబ్బంది. ఎకరం 2-3 క్వింటాలు పండే ఉపాయం కూడా లేదు, ఏరుకునే పరిస్థితి లేదు. మేము రైతులు చాలా వర్షాలు ఎక్కువ కొడుతున్నాయి నల్గొండ జిల్లా వరకు. మనం ఇక్కడ ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, అమ్ముకునే పరిస్థితి ఎట్లా ఉంటుంది. మంచిగా ధర మంచిగా 12,000 అట్లా ఉండాలి. మేము ఒక 13 ఎకరాలు కవులు బట్టి చేస్తున్నా, చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. మాకు అన్నీ ఒక ఏర్చేది ఒకటే అటుగా ఉన్నది, ఏరుకునే పరిస్థితులు లేదు. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. గర్షకోట రేణుక మాది నోముల. మేము 13 ఎకరాలు వేసినాం. అంత నష్టపరైంది వర్షాలు పడి. ఈ మొత్తం కూలోళ్ళు దొరకట్లేరు, వర్షానికి బురద ఉందని రావట్లేరు. మొత్తం ఏమన్నా ఏడతలేరు, వల్ల పత్తి పండట్లేదు, పత్తి లేదు. కాయలు ఉండి అవి ఇప్పడమే ఇబ్బంది అవుతుంది. మొత్తం ఖరాబ్ అయింది. అది ఇప్పాలన్నా ఏమి ఇప్పట్లేరు. కూలోళ్ళ కూలు దొరకక వాళ్ళు వానలకు భయపడి రావట్లేరు, బురదలో దిగబడుతురని. గతంలో ఎంత వచ్చిందమ్మా దిగుబడి? ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఇంతకుముందు అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మొత్తం నష్టమైంది. ఇప్పుడు ఎకరానికి 2 క్వింటాలు కూడా రావట్లేదు. ఇంతకుముందు బాగానే 7-8 వచ్చింది. ఇప్పుడు వర్షాల నేపథ్యంలో కూలోళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు. గతంలో 10 రూపాయలకి కిలో ఏరేది ఇప్పుడు 14 రూపాయల కిలో ఏరుతున్నారు. గతంలో 200-300కి వచ్చే కూలోళ్ళు ఇప్పుడు 400 రూపాయల గిట్ట పెట్టినా కానీ వచ్చే పరిస్థితి లేదు. దీనిపైన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మాకు మద్దతు ధరతో పాటు నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వంశీతో శంకర్, 4 Sides నల్గొండ జిల్లా ప్రతినిధి. కేపీహెచ్బీలో ఒక హాస్టల్కి చెందిన కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ఇంటి ముందు వాహనాలు పెట్టొద్దన్న కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
తమ ఇంటి ముందు బైకులు పార్క్ చేయొద్దు అంటూ హాస్టల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఈ విషయంపై హాస్టల్లో ఉంటున్న కొంతమంది యువకులు ఆ ఇంటి కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు. సుమారు 30 మంది కలిసి ఆ కుటుంబంపై దాడి చేశారు. కొందరు ఇంట్లోకి చొరబడి యజమాని భార్యను తీవ్రంగా గాయపరిచారు. తమపై దాడి చేసిన వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. చాలాసార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా కానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారండి. 20 మంది నుండి 30 మంది వచ్చి మీద 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. ప్రతి డే ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎటువంటి మార్పు లేకుండా కంటిన్యూస్ అట్లానే పెట్టేయడం వల్ల మేము ఇష్యూ అలా సీట్ చింపడం జరిగింది. దానికి వాళ్ళు చంపేసేదాకా కూడా వచ్చేసారు లోపలికి. 20-30 మంది కలిపి హాస్టల్ అందరూ కలిసి వచ్చి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఆల్రెడీ వాళ్ళ వల్గర్నెస్ గురించి అన్నీ చాలాసార్లు ఇన్ఫామ్ చేసాం, కానీ ఎప్పుడూ రెస్పాన్స్ లేదు. రీసెంట్గా మన ఇష్యూ అయినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులే పెట్టుకోమన్నారని కూడా చెప్పారు వారు. ఆర్టీసీ బస్సు కింద పడిపోయిన ఓ వాహనదారుడి ప్రాణాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. ఈ ఘటన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం సిగ్నల్ వద్ద బాలానగర్ నుంచి మెదక్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు అత్యంత సమీపంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అదుపు తప్పి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శివకుమార్ వేగంగా స్పందించి వాహనదారుడు బస్సు కిందకు వెళ్లకుండా కాపాడారు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన శివకుమార్ను పలువురు అభినందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చిలకపాడు గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహిస్తున్న చంటి తన 2 చిన్నారులను విషం తాగించి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చంటి భార్య నాగదేవి 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఇటీవలే రాజీ కుదిరిందని తెలుస్తోంది. అయితే 2 పిల్లలకు విషం ఇచ్చి చంటి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.